హాయ్. అలా వరలక్ష్మీదేవి వ్రతమని పొద్దున్నే లేచి సరదాగా ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసింది మాయ. ఈ రోజు మాత్రం వీడియోలు చెప్తే వాజ్పేయిలో కొడతానని చెప్పడంతో అలా బజార్లో షాపింగ్ చేసుకుని వచ్చి కానీ దేవుడి కోసం అని చెప్పి గారెలు, బూర్లు, జంతికలు, పచ్చిశనగలు ఇది అన్నవరం పెసదు అనుకుని లోపే శుభ్రంగా కలిపి పరమన్నమని క్లారిటీ ఇస్తుంది మాయ. కొడుకేమో సాకు, మమ్మీ ఏమో రాకు. మీలో ఎంతమంది ఇలా పులిహారలో పెక్కలేరుకొని తినేస్తారో కామెంట్ చేసింది మాయ. అలా దేవుడి మూల మా అమ్మ అవస్థలు పడ్డం చూడలేక నేను కూడా చెయ్యేసి చిన్న చిన్న పనులన్నీ చేశాను మాయ. పూజకి బొబ్బట్లు అయితే పద్ధతిగా ఉంటారా అని అమ్మ చెప్పడంతో ఆత్రంగా వెళ్ళి తెస్తాను మాయ. ఎల్లొచ్చి లోపే మొత్తం అంతా నీట్ గా సర్దేసి దీపాలతో దివ్యంగా చేసింది మాయ. పూజ అయిపోగానే పద్ధతిగా హారతిస్తుంది మాయ. అమ్మ లచ్చిందేవి మనీ లేకపోయినా పర్లేదు కానీ మంచితనం మాత్రం పోకుండా చూసుకోమ్మా అని మనసులో అనుకున్నాను మాయ. అలా మా ఇంట్లో లచ్చిందేవి కాళ్ళకి దండం ఇడిసాను మాయ. అలా పూజ అయిపోగానే మా అమ్మను ప్రేమగా పలకరించి మనుషులకి ప్రసాదం పట్టుకెళ్ళవరా అని చెప్పగానే ఫస్ట్ మా పిన్నాలు కట్టుకెళ్ళి ఇచ్చి మా అమ్మ పనిచేసే దగ్గర ప్రేమగా పలకరించే బాబాయ్ కూడా ప్రసాదం ఇస్తాం మాయ. బాబాయ్ హ్యాపీ సహా అలా ప్రశాంతంగా మా ఊరు నోకలతలు గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం మాయ. పంతులు గారు ఏమో పద్ధతిగా దగ్గరికి పిలిచి పెద్ద బొట్టేడిసారు మాయ. అది మ్యాటర్ మరి ఏమనుకోపోతే కొంచెం ఫాలో కొట్టి మాయ.